సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఐఏ 2019 అమల్లోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక రకంగా కొంతమందికి శుభపరిణామం, కొంతమందికి ఏమో ఇది కంటగింపుగా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దీన్ని అమలు చేయటాన్ని నిలిపివేసిందే దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఈ చట్టం అమలుని నిలిపేశారు. ఈ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఆమోదం పొందింది. కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్లు, నిరసనలు, గొడవలు ఇది అమలు చేయడానికి వీల్లేదని చెప్పి మరి ముస్లిం సంఘాలు ఏవైతే గొడవ చేసినాయో వాటి నేపథ్యంలో దాన్ని తాత్కాలికంగా అమలుని నిలిపివేశారు. 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీజేపీ వాళ్ళ అమలు పదిలో ఉన్నటువంటి మరొక అస్త్రాన్ని బయటికి తీసినట్టయింది. ప్రస్తుతం ఏంటంటే దాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యం. ఎవరికి ఈ చట్టం వర్తిస్తుంది, ఎందుకు ఈ చట్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అంటే, ఈ చట్టం వర్తించేది ముస్లిమేతర మైనారిటీలకి. వాళ్ళు మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలకు, ఈ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే మన దేశానికి సరిహద్దుగా ఉండేటువంటి దేశాల్లో వాళ్ళు జీవనం కొనసాగించలేక అక్కడ ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితుల్లో ఇమ్మలేకపోవటం కావచ్చు, అక్కడ మైనార్టీ వర్గాలుగా ఉండి దాడులకు గురవుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, వాళ్ళకి భారతదేశం రక్షణ కల్పించింది. అయితే కాన్సికులుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళకి దేశంలో ఎలాంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి వాళ్ళని కూడా మన దేశంలో పౌరులుగా, భారతదేశంలో వాళ్ళని కూడా పౌరులుగా కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఏంటంటే దీనిపైన విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, ముస్లిం సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ సహజంగానే దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చి తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎన్నాళ్ళు ఆ దేశ పౌరులుగా ఉంటారు? సుదీర్ఘకాలం 2004 డిసెంబర్ 31కి ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇద్దామనేటువంటి ఉద్దేశం. ఇది చాలా దేశాల్లో జరిగేటువంటిదే. చాలా దేశాల్లో ఏం చేస్తూ ఉంటారు, కొన్నాళ్ళు పోయి ఆ దేశంలో ఉన్న తర్వాత ఆ చదువులకో ఉద్యోగాలకో పోయిన తర్వాత ఆ దేశం యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అని, గ్రీన్ కార్డులు అని, ఇట్లాగే అనేక దేశాల్లో ఉన్నటువంటి పద్ధతే మన దేశంలో కూడా అమలు చేస్తున్నారు. కాకపోతే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇక్కడ విభిన్నమైనటువంటి అంటే డైవర్సిఫికేషను, మనకు అనేక రకాల కులాలు, అనేక రకాల మతాలు అందరూ కలిసి ఉండేటువంటి దేశం కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా సెన్సిటివ్గా ఉంటుంది. కనుక ఇలాంటివన్నీ కూడా కాస్త అలజడి రేపుతూ ఉంటాయి. ఏమన్నా మైనార్టీలకు ఏమైనా థ్రెట్ ఉంటుందా ఈ దేశంలో అనేటువంటి ఒక ఉద్దేశంతో కావచ్చు మైనార్టీ సంఘాలు ఉద్యమాలు చేయటం. అయితే ఏంటంటే ఇక్కడ మైనార్టీలకు సంబంధించి ఎలాంటి నష్టం చేసేటువంటి చర్యలు లేవని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటి ఏంటంటే వేరే దేశాల్లో నుంచి మన దేశానికి వచ్చినటువంటి ముస్లిమేతరులు, అంటే వాళ్ళు హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, మరి బౌద్ధులు కావచ్చు, పార్సీలు కావచ్చు, వీళ్ళంతా ఆయా దేశాల్లో ఇమ్మడలేక మన దేశంలో వచ్చి మన దేశంలో తలదాచుకున్నటువంటి వ్యక్తులు మన దేశంలోని పౌరులుగా గుర్తింపబడటం కోసం ఉద్దేశించినటువంటి చట్టం. కాబట్టి ఏంటంటే కొంతమంది కంటగింపుగా ఉన్నప్పటికీ ఇది చాలామందికి ఉపయోగపడేటువంటి చట్టంగానే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది, మనం కూడా భావించవచ్చు. ఏదేమైనా కానీ మోడీ ప్రభుత్వ కాలంలో అమలు అంటే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, చాలా బలమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మరి ఇది కూడా ఒక బలమైనటువంటి కీలక నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు.